మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే ఆత్మకూరులో 1,80 లక్షలతో 19 ఎకరాల్లో క్రీడా స్టేడియాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ఈరోజు దీన్ని డబుల్ చేయాలి. నాకు తర్వాత ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చి అధికారులతో మాట్లాడాను. స్టేడియంకి 10 ఎకరాలు చాలని ఆ రోజు అనుకున్నాను. కానీ నేను అనుకున్న రోజు ఈ చుట్టుపక్కల ఏమీ లేదు. కానీ ఇవాళ పట్టణం పెరిగిపోతా ఉంది. జాతీయ రహదారులు వచ్చినాయి. ఆత్మకూరుకే 4 వరుసల రోడ్లు వచ్చినాయి. కాబట్టి భవిష్యత్తులో క్రీడా ప్రాంగణాలకి ఇంకా స్థలం ఉండదు. ఇప్పుడే మా మేడం చెప్పింది 19.5 ఎకరాల స్టేడియంకి ఇవాళ స్థలాన్ని సమకూర్చుకుంది. ఇది ఆత్మకూరు యొక్క ప్రగతి. ఆత్మకూరులో ఏం జరిగిందంటే ఉన్నాయి కాపాడుకోవడమే పెద్ద ప్రగతి. నాకు అవన్నీ కాపాడుకొని భద్రం చేస్తే రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఇవాళ స్కూల్ గేమ్స్ కానీ రూరల్ గేమ్స్ కానీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తాం. అందుకని ఒక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మంచి స్టేడియాల నిర్మాణం అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రణాళిక ప్రకారం ఈరోజు